ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు, సొసైటీ స్కూళ్ళ టీచర్లు, ఉద్యోగులకి బాబు గారు శుభవార్త చెప్పారు. 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకి రిటైర్మెంట్ వయసు పెంచారు. ఇది వార్త. 62 ఏంటి, 65 ఏంటి, 70 దాకా కూడా పెంచుతారు. ఎందుకంటే రిటైర్మెంట్ అన్నటువంటిది అయితే వాళ్ళకి బెనిఫిట్స్ ఇయ్యాల. మినిమమ్ 50 లక్షల నుంచి ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 ఇయ్యాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. జగన్ టైంలోనూ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. అంతకుముందు బాబు టైంలోనే ఎక్స్టెండ్ చేసుకెళ్ళారు. వాస్తవంగా ఇప్పటికి ఇట్లాంటి బకాయిలు వేల కోట్లు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయి. ఇక ఈ బకాయిలు అయితే కుప్పలు తెప్పలు. జగన్ మీద ఉద్యోగులు ద్వేషించింది అదే. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. జగన్ టీం లెక్క చెప్పింది అదే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీళ్ళకి ఇవ్వడం చేస్తే అనేక సంక్షేమ పథకాలు వదిలేయాలని. అంటే నువ్వు సంక్షేమ పథకాల కోసం మమ్మల్ని ఆపుతావా అంటే, మరి సంక్షేమ పథకాల వాళ్ళే కదా మాకు ఓట్లేసేదాన్ని. ఆ సంక్షేమ పథకాల వాళ్ళు జగన్ కోటేయలేదు, ఉద్యోగులేమో నెగిటివ్గా వేశారు, దెబ్బతిన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఆ డబ్బులు ఆగుతాయి, ఏం చేస్తారన్నమాట. కాకపోతే ఎన్నాళ్ళు ఇప్పుడు ఈ 60-62 ఏళ్ళకి రిటైర్ అయిపోతే వీళ్ళు 60 ఏళ్ళకే ఈ ప్లేస్లో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? జాబ్ క్యాలెండర్ అంటే ఉద్యోగాలు లేకుండా పెంచుకుంటూ పోవడమా?